ऐसे करा నీవే నేనుంటే అవుతుండదు కథలని ఎవరు ఉంటే కాదు ఏం బాగా అనుకో తీసుకో ₹1 తీసుకో నీ గుద్దగా అడిగినందుక నీ ఆదాని బట్టలు నీ బట్టలు నేను తినందుక నీ గుద్దగా పీది గుద్దగా అడిగినందుక ఎరిగిన గుద్దగా అడిగినందుక దా పోదా ఏడుతుందా పోదా నేను ఏంటి తీసుకొస్తా నేను ఏంటి తీసుకొస్తా నేను గుద్దగా అడిగినా నేను మాట్లాడుతున్నా నేనేం బెదుర్కొని వద్దా ఏం గోపాల్ ఏం పంట తమే చెప్పు మేము నీ వంటకి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం ఓకే మేము నీ కొడుకుకి ఎంత సంజాయించాలో అంత సంజాయించాలి పర్సుల సంగతి పక్కకెట్టమ్మా అది ఊరు బిల్డింగు అని ఉన్నప్పుడు దానికి ఎంత మాట్లాడాలి మేమేమంటున్నాం మీరు జాగా మీన అంటున్నాడు కదా నిన్న కూడా అడిగినా మరి ఆ బిల్డింగ్ నీ గులగొట్టేటప్పుడు అయితే ఎవడగట్టుకున్నాడు నీ బిల్డింగ్ అంటే అడగాలనా లేదా నీ కొడుకు పుట్టినప్పటి సంది ఉంది మరి ఇచ్చినోడిని అదే అడుగుతున్నాం మేము ఇప్పుడు వచ్చి మీతో పని ఆపుతున్నామా ఏం చేస్తున్నాము మీ పని కూడా ఆపుతలేడు కదా పోయినంత మేము నీ కొడుకు పైసలు కట్టిస్తామని చెప్పినాం ఎందుకు కట్టిస్తారంటే ఇప్పుడు వాడు ఊరు ఇప్పుడు ఇవాళ ఇది కూలగొట్టాడు పట్టేదారు ఇంకా 10 కూలగొడతాడు 2 ఎకరాల భూమి వ్యవసాయం నీవు ఈ ఊరాయమవే కదా మరి 2 ఎకరాల భూమి ఆడున్నది ఇంట్లో 2 ఎకరాల భూమి ఉంది ఆడ సరే అది పక్కకెట్టమ్మా ఇప్పుడు అట్లాగా నగర్న ఇప్పుడు 2 ఎకరాలు ఆడది ఇవన్నీ కూల కొట్టమని మీరు ఆ కూల కొడితే మేమెందుకు మేమెందుకు మీరు దోరుకురావాలి ఇచ్చిన ఆయనండి మీరు దోరుకురావాలి మనం ఎందుకు రావాలి ఇప్పుడు ఒకటేనో అయిపోయి దౌర్జన్యం అమ్మింది మీ తప్పు కాదు మీరు కొన్నారు అది ఇప్పుడు మనందరికీ తెలుసు కదా ఊరికి సంబంధించిన బిల్డింగ్ అది ఊరికి సంబంధించిన బిల్డింగ్ ఇప్పుడు నీవు చిన్న పిల్లలు పెళ్లి అయినాకనే కట్టిన బిల్డింగ్ అది 30 ఏళ్ల బిల్డింగ్ అది ఇప్పుడు నిన్నేమంటలేరు కదా నీవు అది ఆ విషయం ఇంటికాడది ఈ విషయం మనది 10 మంది రేపు మన 10 మందిది ఏం కాదు మనకి ఇంటికి వచ్చేది కాదు నా ఇంటికి పంచాలి ఏమి అనవసరంగా ఊరికి కావాల్సిన అబ్బాయి ఇది వద్దంటాను తిరిగిలా ఒక మనిషి అయిపోయింది వద్దు నీకెందుకు మీరేంటి దండం చేస్తా బండి కాడికి ఏం వస్తలే మీ పని కాడికి వస్తలే వెళ్ళి తర్వాత బాగా అంత టెన్షన్ ఊరికి పోయిందని మళ్ళీ టెన్షన్ పడక హలో కాపులంతా దౌర్జన్యం కట్టుకుంటాం మేము కళ్ళకు గంతలు కట్టుకుంటాం మేము కళ్ళకు గంతలు కట్టుకుంటాం మేము కళ్ళకు గంతలు కట్టుకుంటాం We want justice. 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 దొంగలకు సపోర్ట్ చేస్తున్నారంటే రెవెన్యూ దొంగలకు సపోర్ట్ చేస్తున్నా రెవెన్యూ సిబ్బంది దొంగలకు సపోర్ట్ చేస్తున్నా రెవెన్యూ సిబ్బంది దొంగలకు సపోర్ట్ చేస్తున్నా రెవెన్యూ సిబ్బంది పొలం లేకున్నా రెవెన్యూ సిబ్బంది అగ్రికల్చర్ పొలం లేకున్నా రెవెన్యూ సిబ్బంది దొంగలకు పర్మిషన్ దొంగలకు డబ్బులకు గ్రామకంఠ భూములన్నీ ఈరోజు మహమ్మదాబాద్ గ్రామ పెద్దల
సూచనల మేరకు ఈ మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామకట్ట పొలాల కొరకు ఏదైతే కార్యాచరణ ఏం చేస్తారో దాన్ని మొదటి రోజుగా మనం ఈరోజు కళ్ళకు గంతలు అనే కార్యక్రమం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు చేసి మళ్ళీ రోజు రేపు ఎల్లుండి అన్నట్లే వంట వార్పుగా మన గ్రామకండ భూములను రక్షించుకునే వరకు మన పోరాటం మన పెద్దలందరి సూచన మేరకు రోజుగా చేస్తూనే ఉంటాం. కాబట్టి రెవెన్యూ సిబ్బంది దిగొచ్చి వాళ్ళ తప్పైందని వారి తప్పును మన్నించి మరియు గ్రామకంట భూములను గ్రామ ప్రజలకు అప్పగించే వరకు ఈ పోరాట స్ఫూర్తిని గ్రామ పెద్దలు మరియు సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇది ఏదైతే మనం అనుకున్న సంకల్పం ఏదైతుందో అదంతా సాధించే వరకు మనమంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. We want justice. 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 దుర్మార్గంలో రాత్రికి పెత్తందారులు కూడా దీంట్లో కుమ్ముకై వాళ్ళకు అమ్మి చేసి ఎవరి ఇళ్ళ కూడా రక్షణ లేకుండా మీరు ఆలోచన చేయండి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క ఇళ్లకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ అయినా కానీ ఇవాళ ఎంత అన్యాయం ఊర్ల గ్రామంలో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం అందరిలోనా స్పందన రావాలి. ఊరు కుల మత వర్గ ప్రాంత భేదం లేకుండా పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక్కరి కాదు, ఇవాళ పార్టీలకు అతీతంగా ఈ యొక్క అన్యాయాన్ని, ఎందుకంటే ఊరికి అందరికి సంబంధించింది. ఆనాడు ఇక్కడ నాటకాలు ఆడినరు, డ్రామాలు నడిచిండ్రు, 2-3 ఏళ్ళు పశువుల దవాఖాన నడిచింది. ఎంతో మంది పిల్లలు కూడా ఇక్కడ ట్యూషన్లు నేర్చుకున్నారు, చదువు నేర్చుకున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కొంత గ్రామ పెద్దలు, ఈ ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు వాళ్ళు ఎవరు లేని చూసి ఈ స్థలము కొందరు దుర్మార్గులకు అమ్మి, ఊర్లో కొందరు దుర్మార్గులకు అమ్మితే మేము మా ఎంతతోలే ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. ఎవరైనా అరే మంచి చెడ్డ చూసి నరుని కంట్లో ఉండకూడదు, ఎవరి కంట్లో ఉండకూడదు, అందరం మంచిగా ఉండాలి, ఇల్లు బాగుండాలి జీవితాంతము అంటని చెప్పి ఆలోచన చేస్తారు. అసొంటిది కూడా ఆలోచన చేయకుండా అడ్డ జరిమిన యాదో నాకు తక్కువకి వచ్చిందంటని చెప్పి భూమి అయినా ముఖము 1 ఇంచు భూమి కూడా లేదు. పోవాలంటే కంచెపల్లి పోవాలి. ఇప్పుడు మనము ఇవాళ చూడండి, మీరు స్టేట్ బ్యాంకు కూడా ఇవాళ కంచెపల్లి పోయింది. మనం ఇవన్నీ ఆలోచన చేసి మనము పార్టీలకు అతీతంగా లింగ వివక్షకు, లింగ అంటే ఆడ మగ అనే వ్యవస్థ లేకుండా మనమందరము కలిసి ఉంటే కల సుఖము. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, కులము, మతము, వర్గము, ప్రాంతము భేదము లేకుండా మనం ఎంతో మంది ఈ దుర్మార్గులు అన్నదమ్ములో కొట్లాటలు పెడుతున్నారు, కులంలో కొట్లాట పెడుతున్నారు. మాకు ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందంటే ఒక సిగ్గుచేటు. మనం అందరం ఆలోచన చేయాలి. ఇవాళ దుర్మార్గులు 2 ఎకరాలు ఇది వ్యవసాయ భూమి అంటారు, కాగితం తీసుకున్నారు. అయ్యా నీ భూమి ఇప్పుడు వ్యవసాయం నడుస్తుందా? ఎన్నేళ్ళు అవుతున్నది? మనం అందరం కట్టుకొని ఎన్నేళ్ళు అవుతున్నది? 40-50 ఏళ్ళ నుంచి ఊర్లో ఉంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మనము ఇలా కూలి కాశపడి, మా అన్నలు మా అక్కలు కూలి కాశపడి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కూలి కాశపడి మన యొక్క ఊరిని, మన యొక్క గ్రామాన్ని
మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. రక్షించాలి 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 రక్షించాలి. V1 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 వీళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు డిస్కషన్ చేసుకొని ఒక కొలిక్కి రాండి. ఈ ఊర్లో జరుగుతున్న అన్యాయం ఏ గ్రామంలో కూడా జరుగుతలేదు కనుక మీరు ఊహించి ఆలోచించి కుల మత వర్గ ప్రాంత భేదము లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా అన్యాయాన్ని మనం అరికట్టాలి. మన గ్రామ కంఠములున్న భూములను మనం పరిరక్షించుకోవాలి. కొంతమంది నాయకులు పెత్తందారులు అన్నదమ్ములకు మనకు తాట్లాటలు పెట్టి ఇవాళ మీకందరికీ తెలుసు మహమ్మదాబాద్ గ్రామం క్లబ్ విషయములో మీకందరికీ తెలుసు. సంఘం అంటే ఆ క్లబ్ ఒక సంఘం సాంఘిక మర్యాదలకు ఆచారాలకు అనుగుణముగా నడచడమే సంఘం. అటువంటి క్లబ్ లో ఎంతో మంది నాటకాలు ఆడినరు, ఎంతో మంది పిల్లలు దాంట్లో చదువుకున్నారు. మన గ్రామానికి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టే రోజులు వస్తున్నాయి. పెద్దంతాలు రాయి ఎందుకు చెప్తున్నా ఈ గాంధీ చౌరస్తారని వాడు చెప్తున్నా. ఇదే కట్క కిషనాల్లో నేను చిన్న ఉన్నప్పుడు భూమి ఉంటే ఈ రోజు వచ్చి ఇల్లు కడితే వాళ్ళని నిలబడుతున్నారు. ఒక్కడు అడిగట్టు పోగొట్టలేడు. కట్టుకోళ్ళు ఒక్కరు తిప్పలు పడుతున్నారు. రేపు చెప్తున్నా ఖాజా ఊచారు అన్నాడు ఇక్కడ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆ పిల్లగారికి కూడా చెప్తున్నా నేను చిన్న ఉన్నప్పుడు ఖాజా ఊచారు పడ్డారుండే వాళ్ళు వచ్చే కాపాళ్ళు గుంజుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఇటువంటివి ఇక్కడ ఉన్న మనకు మండలాలకు జాగా లేదు, హాస్టళ్లకు జాగా లేదు. లీడర్లు అందరు కళ్ళు తెరవాలి. లీడర్లు కొద్ది కళ్ళు మూస్తే ఊరికి కాపాడేది లీడరే. ఊరికి ఓ సర్పంచ్ అయినా ఒక లీడర్ అయినా ముఖ్యము, ఇంటికి ఒక పెద్ద మనిషి ముఖ్యము. మరి ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే గతంలో 68లో 1968లో పశువుల హాస్పిటల్ ఉన్న పొలము మహమ్మదాబాద్ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి పన్నుతో ఉన్న భూమిని కూడా అప్పుడున్న పెద్ద లీడర్లు అందరూ అమ్ముకుంటే ఈ రోజు మనకు జాగలేక హాస్టలేమో వెనచడు పోయింది, స్టేడియం వస్తేనేమో గండెడు పోయింది, మార్కెట్ కట్టుకుందామంటేనేమో జాగలేదు. ఈ పెత్తందారులంతా అందరినీ విభజించి పాలించుకుంటా ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరిలో మిగిలే సమయం లేదు. కన్ను తెరవాలి ప్రతి ఒక్కరు. ఈ రోజు కుమ్మరిలో బంకుల ఒక ఆయన 2 ఎకరాలు అదని తెచ్చిండు. 30 ఏళ్ల నుండి ఉన్న బిల్డింగ్ ఈ రోజు కూలగొట్టి మరి ఈ రోజు ఇల్లు కడుతుంటే కళ్ళు మూసుకొని ఉంటున్నారు. అన్నలు తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది దిడ్డికాడి గోపాల్కు సొంతం కాదు, నాకు వచ్చేది ఏం లేదు, బెస్త రాజేశ్వర్కి వచ్చేది లేదు. ప్రతి ఒక్క కులాంది, ప్రతి ఒక్క మతంది, ప్రతి ఒక్క స్టూడెంట్ది. మనకు మొన్ననే అందరికీ తెలుసు పశువుల హాస్పిటల్ కూలగొడితే ఎక్కడ నిట్టన నిడువు లేకుంటే మనకు ఆ క్లబ్ ఉంటే ఆశ్రయం ఇచ్చింది, పశువులకు అక్కడ వైద్యం చేయడం జరిగింది. మరి ఈ రోజు అది కూలగొట్టి నర రాక్షసుల్లాగా అమ్ముకుంటున్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కొనుక్కుంటున్నారు. ఈ రోజు కట్క కిషనీలున్నా ఇక్కడ వేరే ఎవరిదున్నా దాసరోళ్ళదున్నా ఎవరిదున్నా ఈ రోజు ఇంట్లోనే పట్టా భూములుగా మార్చి 4 సర్టిఫికెట్లు ఇస్తే పండుకున్న పెత్తందారులు వచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. కనుక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ తెరవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నా ఎంబడే ఉన్న దాసరి చెన్నప్ప నాకు చెప్తుండ్రి పెద్దలు మా నాయన అయినా, అరే దాసరి చెన్నప్ప పడుకొని కొట్టుకు తిరిగిండని. అదే దాసరి చెన్నప్ప భూమి కూడా ఈ రోజు సగము పట్టదారులు వచ్చి గుంజుకొని ఈ రోజు ప్లాట్లేసి అమ్మడం జరిగింది. ఇట్లే కళ్ళు మూసుకుంటే ఒక్కసారి ఆలోచన చేయడం తమ్ముళ్ళు అన్నోళ్ళు మన ఊళ్ళో ఎవరి ఇల్లు మిగిలే పరిస్థితి లేదు. ఈ రోజు నా ఇల్లు పోతుంది, నీ ఇల్లు పోతుంది, అందరి ఇల్లు పోతుంది.
అప్పుడు ఊరిడిచిపోయే గతి వస్తుంది, నిట్ట నిలువున నీడు లేకుంటుంది. కాబట్టి మేమొక్కరము ఈడ ఉన్న 10 మందికి ₹1 అవసరం లేదు. మొన్న కూడా మేము అందరి కోసం స్కూల్లో పోరాటం చేసి ఈరోజు షటర్లు తెరిపించడం జరిగింది. దానికి ఫండ్ వస్తే ఈరోజు కాలేజీ నడుపుతున్నాం. ఆ కాలేజీలో ప్రతి గ్రామం నుంచి ప్రతి తండా నుండి ప్రతి ఒక్కడు వచ్చి చదువుకుంటున్నారు. మేము కోరేది ఏంటంటే మనకి ఈరోజు ఆఫీసులకు జాగా లేదు, ఒక్క కుంట భూమి మనతోనే గవర్నమెంట్ లేదు, అంతా అమ్ముకున్నారు. మరి అది ఒక్కటి ఉంటే కూడా ఈరోజు పోతే అడుగుతుంటే మమ్మల్ని ఏలన చేస్తున్నారు. వీళ్ళకి పిచ్చి పట్టింది అంటున్నారు. కానీ ఈ పిచ్చి పట్టినది అనేటోళ్ళు కూడా ఈరోజు మాకేం వస్తలేదు. కానీ వాళ్ళు ఇంట్లో పోయినప్పుడు మాతోనికి రావాల్సిందే. అన్న ఇట్లా అయిందంటే ఆ రోజు మనం ఏం చేయలేము. కాబట్టి అందరు ఏకం కావాలి. మన క్లబ్ కాడ టెంట్ వేసినాము, రేపటి సంధి అక్కడ అన్నదానం ఉంటది. అన్నదానం తినుకుంటా నిరసన తెలపాలి. కడప గడప కదలాలి, కడిపి ప్రతి యువకుడు కదలాలి. కదలపోతే గ్రామం ఉండదు. మన గ్రామము మెల్లగా మునిపోనికి దగ్గర వచ్చింది. కాబట్టి మనమే కాపాడుకోవాలి. పెద్దలందరూ ముసలోళ్ళే చనిపోయిన వాళ్ళు కూడా కొంత పోరాటం చేస్తేనే మనకు తెలివి వచ్చింది. కాబట్టి మనం దాన్ని జర పెద్దగా చేసుకొని మనందరం కలిసికట్టుగా పనిచేసుకుంటే ఊళ్ళో ఉన్న ఆస్తులు కాపాడుకోగలుగుతామని నా యొక్క మన గ్రామస్తులందరికీ నేను దండం పెట్టి కోరేది ఏంటంటే ఇటువంటి అక్రమాలను ఆపుకోవాలి. మొన్ననే ఒక ఆయన పశువుల హాస్పిటల్లో నా జాగాని వచ్చాడు. ఆ రోజు ఇదే రాజేశ్వరన్న నాకు చెప్తే నేను కూడా వచ్చి అందరం కలిసి యువకులంతా కలిసి ఆ రోజు కూలగొట్టడం జరిగింది. ఈ రోజు ఆ విషయంలో మీకు తెలియదు. మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం అంటే ఊరు కోసం తిరుగుతున్నాం. కానీ మాకెక్కడ ₹1 వచ్చిన దాఖలా లేదు. ఈ రోజు ఈ అన్యాయాన్ని అందరికి తెలిపాలని ఈ చౌరస్తాలో మేము మాట్లాడడం జరుగుతున్నది. యువకులారా ఎవరైనా మాట్లాడేది ఉంటే ఎవరికి భయపడే అవసరం లేదు, మాట్లాడండి.